రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రామగుండం నగరంలోని అనేక కాలనీలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం 48వ డివిజన్లోని కేసీఆర్ కాలనీ, పద్మావతి కాలనీలను గురువారం సందర్శించి బాధిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోయిందని అన్నారు. ఎక్కడికక్కడ తవ్వి వదిలేసిన రోడ్ల కారణంగా నడవడం కూడా కష్టంగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కాలనీ ప్రవేశ ద్వారం వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతిని డ్రైనేజీ నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు. అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న పాలకులు ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితికి సమాధానం చెప్పాలని కోరారు. 2 రోజుల వర్షానికే నగరంలోని కాలనీలు జలమయం కావడం, ఇళ్లలోకి నీరు చేరడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి అన్ని డివిజన్లలో అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజం పల్ల మెరుగు నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అన్నట్టుగా ఉన్నది రామగుండం నియోజకవర్గం పరిస్థితి. ఇలా మరి 2 రోజులకెళ్ళి కురుస్తున్నటువంటి ఈ వర్షంతో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు కాలనీలలో ఎదుర్కొంటా ఉన్నారు. మరి 48వ డివిజన్కి సంబంధించి కేసీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. చాలా అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ ఎక్కడికక్కడ తవ్వేసి వదిలిపెడితే ఇలా ప్రజలు కనీసం కాలు తీసి అడుగు బయట పెట్టేటువంటి పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా ఈ కేసీఆర్ కాలనీ ఎంట్రన్స్ లోపల ఈ రోడ్డు కట్ అయిపోయింది. డ్రైనేజీ వాటర్ ఫ్లో రావడం వల్ల మరి వెహికల్స్ పోయేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎప్పుడైనా కూడా ఇలా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే పదే 1000 కోట్ల ప్రణాళిక అంటారు. మరి ఈ 1000 కోట్లు ఏడబెట్టిందా అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ఈ ఒక్క డివిజన్ కాదు, నిన్న నుంచి దాదాపు చాలా డివిజన్లలో పర్యటించినప్పుడు ఎక్కడ కూడా కనీసం డ్రైనేజీ వ్యవస్థ చక్కగలేదు, రోడ్ల వ్యవస్థ చక్కగలేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇలా ఎట్లా ఉన్నదంటే రామగుండం గోదావరి కంటి పరిస్థితి ఏదో సముద్రం ఒడ్డున ఉన్నట్టుగా కనబడుతుంది. 1-2 రోజులు గట్టి వానలు కొడితేనే ఇట్లా కాలనీలు మురిగి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే అసలు వర్షాలు ఎక్కువగా కురిస్తే పరిస్థితి ఏంటి? అసలు ప్రజలకి కనీసము మరి రోడ్డు సౌకర్యం కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ కరెక్ట్ లేక ఎక్కడికక్కడ ఇళ్లకు నీళ్లు రావడం, అనేకమైనటువంటి ఇబ్బందులు. నిన్న నుంచి కూడా ఏ కాలనీకి పోయినా కూడా అదే పరిస్థితి. అటు మల్కాపూర్ పోయినప్పుడు మరి ఏరియాలు బయటికి రాక ఇళ్లలోనే ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా అటు 5 లైన్ కావచ్చు, 2 లైన్ కావచ్చు, మొత్తం కాలనీలు మొత్తము జలమయమై మరి జల దిగ్బంధంలో ఇలా ప్రజలు ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశము. ఇప్పటికైనా కూడా మరి రామగుండం కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. మరి ఇప్పటికి ఇంకా వర్షపాతం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతా ఉన్నది. మరి ప్రజలు భయప్రాంతులతోటి వాళ్ళ ఇక్కడ ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి రామగుండం మరి నియోజకవర్గం మీద దృష్టి సారించాలని, ముఖ్యంగా కార్పొరేషన్ లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మీరు ప్రత్యక్షంగా ఇక్కడ పర్యవేక్షణ చేయాల్సిన